జై శ్రీకృష్ణ. రామాయణంలో అందరికీ హనుమంతుడి సేవ గురించి తెలుసు, కానీ ఒక చిన్న ఉడత చేసిన సేవ గురించి తెలుసా? ఈ రోజు రామాయణంలో చాలా మందికి తెలియని ఒక అందమైన కథ చెప్పబోతున్నాను. లంకకు వెళ్లాలంటే సముద్రాన్ని దాటాలి. అందుకే శ్రీరాముడు వానరసేనతో కలిసి సముద్రంపై ఒక సేతువు నిర్మించడం ప్రారంభించాడు. అప్పుడు వేలాది వానరులు పెద్ద పెద్ద కొండలను రాళ్లను మోసుకొచ్చి సముద్రంలో వేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ ఒక చిన్న ఉడత కూడా ఉంది. అది ఆ దృశ్యాన్ని చూసి నేను కూడా శ్రీరాముని పనిలో నా వంతు సహాయం చేయాలి అనుకుంది. కానీ అది చిన్న ఉడత పెద్ద రాళ్లు మోయలేకపోయింది. అప్పుడు ఒక చిన్న ఉపాయం ఆలోచించింది. ముందుగా సముద్రంలో తడిసి తర్వాత ఇసుకలో పొర్లుకుంది. దాని ఒంటికి అంటుకున్న చిన్న చిన్న ఇసుక రేణువుని సేతువు నిర్మిస్తున్న చోటుకి వెళ్లి దులిపేది. మళ్లీ పరిగెత్తి మళ్లీ నీళ్లలో తడిసి మళ్లీ ఇసుకలో పొర్లుకుని అలా తనకు చేతనైనంత సహాయం చేస్తూనే ఉండేది. ఇది చూసిన కొంతమంది వానరులు నవ్వర్, మేము కొండలు మోస్తూ ఉంటే నువ్వు ఈ కొద్దిపాటి ఇసుకతో ఏమి చేయగలవు అని ఎగతాళి చేశారు. అప్పుడు శ్రీరాముడు ఆ మాటలు విన్నారు. ఆయన వెంటనే ఉడతను ప్రేమగా తన చేతిలోకి తీసుకున్నారు. చిరునవ్వుతో ఇలా అన్నారు, సేవలో పెద్దది చిన్నది ఉండదు. ఎవరి శక్తి ఎంత ఉంటే వారు అంత భక్తితో చేసిన సహాయం నాకు సమానమే అని చెప్పి ప్రేమగా తన 3 వేళ్లతో ఉడత వీపును నిమిరారు. అప్పటి నుంచి ఉడత వీపుపై కనిపించే 3 గీతలు శ్రీరాముని ఆశీర్వాదానికి గుర్తుగా చెబుతారు. ఈ కథ మనకు చెప్పే గొప్ప పాఠం ఏమిటంటే, దేవుడు మనం ఎంత పెద్ద పని చేశామో చూడడు, ఎంత ప్రేమతో ఎంత నిస్వార్థంగా చేస్తున్నామో చూస్తారు. మన సహాయం చిన్నదైనా మన హృదయం పెద్దదైతే ఆ సేవ దేవునికి ఎంతో విలువైనది. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము, అభినందనలందుకున్న కోతి మూక ధన్యము, ఆశీసులు పొందిన పక్షిరాజు ధన్యము, రేగి పళ్ళు తినిపించిన శబరిమాత ధన్యము, నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము, పాదధూళి సోకినట్టి శిల ఎంతో ధన్యము, వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము, మధురాతి మధురము 2 అక్షరాల మంత్రము, సత్యధర్మమూర్తిత్వము రాముని అవతారము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిడి ఉడుత ధన్యము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.